అలాంటి టైంలో నేను చాలా బాధపడ్డా. కానీ మా సార్ నేనున్నా అని చెప్పేసి చాలా సపోర్ట్ ఇచ్చిండు. కానీ నేను సార్‌కి చాలా సపోర్ట్ చేసిన. ఏందంటే బీడీలు చేయడం, తర్వాత గ్రూప్‌లల్ల సీఏగా వర్క్ చేయడం. మార్నింగు 7, 8కి అట్లా బయలుదేరితే బాయికాడ్ దగ్గర నుంచి మేము మళ్ళీ 8కు ఇంటికొచ్చేవాళ్ళం. అయినా గూడా ఎంత వర్క్ చేసినా మేము మైనస్‌లోనే ఉంది గానీ మా జీవితం స స అంటే ప్లస్‌లోకి రాలేదు. మేము చేసుకుంది లవ్ మ్యారేజ్ కాబట్టి చాలామంది ఎగతాళి చేసిర్రు. వీళ్ళ ముందు మేము ఎలాగైనా బ్రతికి చూపియాలి అని చెప్పేసి అనుకొని మనం ఎందుకు బ్రతకడం, సూసైడ్ చేసుకుందామా అనిపించేది. కానీ మా పిల్లల కోసం మేము బ్రతకాలి, వాళ్ళను పెద్ద మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని చెప్పేసి అనుకునే వాళ్ళం. అలాంటి టైం లోపల మాకు మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. మా లైఫ్‌కు ఒక యూటర్న్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. వెస్టీజ్ పరిచయం కావడం జరిగింది. ఒక రైతు బిడ్డగా ఉన్న నేను ఈ వెస్టర్న్కి వచ్చిన తర్వాత నా లైఫ్ అనేది చాలా చేంజ్ కావడం జరిగింది. కానీ నాకు బ్రాంజ్ డైరెక్టర్ అంటే తెలియదు. కానీ ఆ ఇంటికి వచ్చిన తర్వాత నాకు 10th రోజు 15,000 రూపీస్ చెక్ అనేది రావడం జరిగింది. నేను మార్నింగ్ 6 నుంచి బయలుదేరితే నైట్ 12, 1 వరకు కూడా నేను ఇంటికి రాకుండా ప్లాన్లు చేసేదాన్ని అప్లయన్స్ అడ్మిషన్లా. అట్లా వర్క్ చేయడం వల్ల నేను నెక్స్ట్ మంత్ లోపలనే స్టార్ డైరెక్టర్ కావడం జరిగింది. 6 మంత్స్ లోపల మేము క్రౌన్ డైరెక్టర్ కంప్లీట్ చేసుకొని 1 lakh ప్లస్ ఇన్కమ్ విత్ కార్ తీసుకోవడం జరిగింది. నేను మళ్ళీ యూసీడీ కంప్లీట్ చేసుకొని నాది ఏదైతే చెక్ ఉందో మళ్ళీ